నమస్తే అండి. నా పేరు డాక్టర్ డిఆర్ రెడ్డి. నేను హోమియో డాక్టర్గా సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. మెడినైన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. మెడినైన్ అంటే ఎం ఫర్ మెడిసిన్, ఈ ఫర్ ఎక్సర్సైజ్, డి ఫర్ డైట్, ఐ ఫర్ ఇమ్యూనిటీ, ఈ 4 ప్రిన్సిపల్స్ పైన స్థాపించడం జరిగింది. ఈరోజు మనము పీసీఓడి, పీసీఓఎస్ దీని గురించి మాట్లాడుకుందాం. పీసీఓడి అనేది సాధారణ సమస్య. ఈ మహిళల్లో చాలా మందిలో అంటే 80% వరకు సఫర్ అవుతుంటారు. ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్ మారిపోయింది. పూర్వం పనిచేసి కష్టపడే వాళ్ళు కాబట్టి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేది. ఈ రోజుల్లో మనము ఎక్కువ చదువుపైన కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల ఫిజికల్ వర్క్ తగ్గిపోయింది. ఎక్కువ రెస్ట్ తీసుకోవడం, చదువుకోవడం, మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా గమనిస్తున్నాం. ఈ పీసీఓడి అనేది స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. అంటే ఓవరీస్ దానివల్ల సిస్టమ్స్ తయారు కావడము, హార్మోన్స్ ఇర్రెగ్యులర్గా తయారు కావడం వల్ల ఈ పీసీఓడి సమస్య అనేది మనం చూస్తుంటాం స్త్రీలలో. ముఖ్యంగా టీనేజ్లో అంటే 11 to 13, 14 years మధ్యలో ఈ పీసీఓడి అనేది చాలా మందిలో గమనిస్తుంటాము. పీసీఓఎస్ అనేది పీసీఓడికి రిలేటెడ్గా ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో పీసీఓడి, అది కొంచెం క్రానిక్ అయిపోతే పీసీఓఎస్ కింద టర్న్ అవుతుంది. ఈ పీసీఓడి సమస్య వలన కాస్త ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావడము, తర్వాత హార్మోన్స్ ప్రాబ్లం అంటే ఇర్రెగ్యులర్గా ఉండడము, తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా గమనిస్తుంటాము. కడుపు నొప్పి, తర్వాత ఈ వెయిట్ పెరగడం, ఇలాంటి సమస్యలు మనం గమనిస్తుంటాం. వీటన్నిటి కారణం ఏమంటే ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ కావడం వల్ల ఒక 6 నెలలు పీరియడ్స్ వస్తే మళ్ళీ ఒక 2-3 నెలలు గ్యాప్ వస్తుంది. ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి గమనిస్తుంటాం. తర్వాత వెయిట్ పుటప్ అనేది కూడా మనం చూస్తుంటాం. వెయిట్ తెలియకుండా పెరుగుతుంటుంది. వీళ్ళలో జనరల్గా గమనిస్తే మెడ భాగం దళసరిగా కావడము, తర్వాత ఈ వెయిట్ పెరగడము, ఇవన్నీ కూడా మనకు ఈ డయాబెటిక్ లక్షణాలు చూపిస్తుంటాయి. దానివల్ల మనకు అసోసియేటెడ్ సింటమ్స్ అంటారు. ఈ డయాబెటిక్ లక్షణాలు కూడా వీళ్ళలో ఉంటాయి. ఈ ఇన్సులిన్ చక్కగా తయారు కావడము, దానివల్ల వెయిట్ పెరగడము ఇలా గమనిస్తుంటాం. ఇంకా కొన్ని క్రానిక్ సమస్యలు అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వల్ల కూడా వెయిట్ పుటప్ ఉంటుంది. ఇట్లా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావడానికి అది కూడా ఒక కారణం. కాబట్టి ఈ రెండేళ్ళలో డిఫరెన్స్ ఏంటి అనేది మనం అల్ట్రాసౌండ్ తీయడం వల్ల తెలుస్తుంటుంది. స్కానింగ్లో మనకు సిస్ట్లు ఏమైనా ఉన్నాయా అనేది యూటరస్, ఓవరీస్ ఈ రెండు గమనించినప్పుడు మనకు తెలుస్తుంటుంది. సో డయాగ్నోసిస్ చేసుకుని దానికి సరిపోయిన మందులు వాడుకోవడం వల్ల స్టార్టింగ్లో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కానీ పీసీఓడిలో ఫెర్టిలిటీ, చాలామంది పిల్లలు పుట్టారు అని అంటుంటారు, కానీ 80% పుట్టే అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి పీసీఓడిలో. కానీ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది పీసీఓడి కాస్త పీసీఓఎస్ కింద తిరుగుతుంది. దానికి తేడా ఏంటంటే పీసీఓఎస్లో ఇంకా అడిషనల్ సింటమ్స్ ఉంటాయి. పీసీఓడితో పాటు ఇంకా అడిషనల్ సింటమ్స్ అంటే వెయిట్ పెరగడము, జుట్టు రాలిపోవడము, అలోపేసియా అంటారు, ఇది కూడా గమనిస్తుంటాం. తర్వాత అన్వాంటెడ్ హెయిర్, ఈ ముఖం పైన, గడ్డం పైన, మీసాలు ఇక్కడంతా కూడా హెయిర్ అనేది చూస్తుంటాం. కొంతమందిలో చెస్ట్ పైన కూడా వస్తుంటుంది హెయిర్. సో ఇలాంటి హెయిర్ వచ్చినప్పుడు ఇవన్నిటికి ఎందుకు కారణం అంటే మేల్స్లో ఉండే హార్మోన్ ఎక్కువ అవుతుంది, ఫిమేల్స్లో ఉండే హార్మోన్ తగ్గుతుంది. ఈ హార్మోన్స్ పెరగడం వల్ల అంటే టెస్టోస్టెరాన్ ఇట్లాంటివి పెరగడం వల్ల, ప్రొజెస్టరాన్ లెవెల్స్ పెరగడం వల్ల ఇలాంటి మేల్ హార్మోన్స్ పెరుగుతుంటాయి అన్నమాట. మేల్ హార్మోన్స్ పెరిగినప్పుడు ఫొలికల్స్ అంటే ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు దాంట్లో సిస్ట్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అంటే ఇమ్మెచ్యూర్ ఓవరీస్ని మనం సిస్ట్లు అంటుంటాం. ఇలాంటివి ఒక 10-15 సార్లు అట్లా సిస్ట్లు అన్నీ తయారైపోయి పీసీఓఎస్ కింద తిరుగుతుంది. ఈ పీసీఓఎస్లో హిర్సుటిజం అంటారు దీన్ని, అంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది మనం గమనిస్తుంటాం. అదే సెకండ్ స్టేజ్ అనుకోవాలి. పీసీఓఎస్లోనే మనం హిర్సుటిజం అనేది గమనిస్తుంటాం. వీళ్ళలో ఊబకాయం ఉంటుంది, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. తర్వాత ఈ డిప్రెషన్ అనేది కూడా వీళ్ళలో చూస్తుంటాం. ఎందుకంటే పీసీఓడిలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావడం అనేది స్టార్ట్ అయితే మెంటల్గా కాస్త సఫర్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ స్ట్రెస్ వలన హార్మోన్స్ రిలీజ్ కూడా తగ్గిపోతుంది. అంటే ఏమి అవసరమో ఆ హార్మోన్స్ రిలీజ్ కావు, ఏమి అనవసరమో ఆ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ముఖ్యంగా ఒక ఎగ్ మెచ్యూర్ కావాలి, మంచిగా ఉండాలి అంటే ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH, ల్యూటెనైజింగ్ హార్మోన్ LH, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు తక్కువ మోతాదులో రిలీజ్ అయినప్పుడు ఆ ఎగ్ క్వాలిటీ ఉండదు. తర్వాత ఇమ్మెచ్యూర్ అనమాట, మెచ్యూర్ కాకుండా బయటకు రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. ఇలాంటి సిస్ట్స్ అన్నీ, ఇలాంటి ఓవరీస్ అన్నీ బయటకు వచ్చినప్పుడు అవి ఒక సిస్ట్ మాదిరిగా తయారైపోయి దీన్ని మనం పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని పీసీఓఎస్గా పిలుస్తుంటాం.
ఇది కొంచెం సీరియస్ కండిషన్, పీసీఓడి పాసిబిలిటీ ఉంటుంది. పీసీఓఎస్ ట్రీట్మెంట్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువగా పీసీఓఎస్లోనే చూస్తుంటాం. పీసీఓడి అనేది మందుల ద్వారా కంట్రోల్ చేయొచ్చు, కానీ పీసీఓఎస్ అంత సులభంగా లొంగదు అనమాట. సో ఇలాంటి సందర్భంలో మన పేషెంట్స్కి ఏమేమి చెప్పొచ్చు అంటే డైట్ పరంగా కానీ వాటి వల్ల వచ్చే రిస్క్ కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి పేషెంట్కి. దీంట్లో ఏమేమి వస్తుంది అంటే ఒకసారి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది పీసీఓఎస్ నెగ్లెక్ట్ చేస్తే. ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నా, క్యాన్సర్తో చనిపోయినా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వీళ్ళను ప్రాపర్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ గమనించి పీసీఓఎస్ ఏమన్నా కూడా వెంటనే అనుభవమైన డాక్టర్ని సంప్రదించి మంచి మందులు వాడుకుంటే దీన్ని కంట్రోల్ చేసే అవకాశం 90% ఉంటుంది. డిలే చేసి కొద్ది సిమ్టమ్స్ పెరిగిపోయి ఇన్సులిన్ లెవెల్స్ కూడా పెరిగిపోతుంటాయి వీళ్ళల్లో. పీసీఓఎస్ ట్రీట్మెంట్ ఇంకా హార్డ్ అయిపోతుంది. సో ఎటువంటి నెగ్లిజెన్స్ లేకుండా మీకు పీసీఓఎస్ ఉందని తెలిసిన వెంటనే మంచి డాక్టర్ను సంప్రదించి మీరు ట్రీట్మెంట్ కొరకు ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి వాటిల్లో జనరల్గా డైట్ ఇంపార్టెంట్. వీటిల్లో లైఫ్ స్టైల్ కొంచెం మార్చడం వల్ల ఇంకాస్త ట్రీట్మెంట్కు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటే జనరల్గా గ్రౌండ్ అబౌవ్ లెవెల్లో పెరిగేటివి మనం ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఎక్సెప్ట్ షుగర్ కేన్ ఇలాంటివి కాకుండా అవన్నీ గ్రౌండ్ పైనే ఉంటాయి. సో మనం సన్ఫ్లవర్ సీడ్స్ ఇట్లాంటివి ఎక్కువ మంచిగా తీసుకోవడం వలన మనకు కావాల్సిన హెల్తీ న్యూట్రిషన్ దొరుకుతుంది. ఇలాంటి లైఫ్ స్టైల్ అంటే నిద్ర కూడా చక్కగా పోవడం, నిద్ర లేకపోవడం వల్ల కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి. కాబట్టి డైట్, నిద్ర, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం వల్ల మనిషి హెల్తీగా తొందరగా కవర్ కావడానికి వీలవుతుంది. హోమియోలో మనకు పీసీఓడి, పీసీఓఎస్కు చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. దానివల్ల మనకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావడం చాలా కేసెస్ గమనించడం, మంచి రిజల్ట్ కూడా తీసుకొచ్చాం అనమాట. ఇట్లా ఈవెన్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ కూడా డీల్ చేయడం జరిగింది. సక్సెస్ రేట్ వాళ్ళు మనకు ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు మన ట్రీట్మెంట్ పేషెంట్ని బట్టి మనం సక్సెస్ రేట్ కూడా చెప్పొచ్చు. ఇర్రెగ్యులర్గా వాడినప్పుడు ట్రీట్మెంట్ ఇర్రెగ్యులర్ అయిపోతుంది, దానివల్ల కూడా మనం అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు. సో అనుభవమైన డాక్టర్తో మీ సమస్య చెప్పుకొని మంచి మందులు వాడుకోవడం వల్ల డాక్టర్ చెప్పిన విధంగా ఫాలో అయితే మీకు రిజల్ట్ అనేది దాదాపు 90% వచ్చే అవకాశం ఉంటుంది. మరి హోమియోలో ఎటువంటి మందులు ఇస్తామంటే పల్సటిల్లా, ఇంకా కొంతమందిలో ఇంకా క్యాల్కేరియకార్, ఇంకా బెలడోనా ఇలాంటివి వాడడం వల్ల కొన్ని మందులు వాడడం వల్ల మనకు కొంచెం ఆ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది ఆగిపోతుంది. ఇంకేమైనా అవసరమైతే కాన్స్టిట్యూషన్ బేస్డ్గా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఇంకా మంచి ఫలితం వస్తుంది. నమస్తే.